అందరికీ నమస్కారం అండి. ఈరోజు వంకాయ కాల్చి చేసే పచ్చడి మీకు చూపిస్తాను. ఇది పాతకాలం నాటి పచ్చడి అండి. దానికి కావలసిన పదార్థాలు చూడండి. ఇప్పుడు చూడండి, వంకాయ తీసుకోవాలి. దానికి మంచిగా ఆయిల్ రాయాలండి. చూడండి, నేను ఏ విధంగా రాస్తున్నానో ఆ విధంగా రాయాలి. చూడండి, ఎండుమిరపకాయలు కూడా 2 ఎండుమిరపకాయలు తీసుకుని దానికి కూడా ఆయిల్ రాసి దాన్ని కూడా కాల్చుకోవడానికి సిద్ధపరచుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించండి. ఆ గ్రిల్ పెట్టుకుంటే మంచిగా కాలుతుంది వంకాయని. ఆ గ్రిల్ పెట్టుకున్నాను. చూడండి, దాని మీద ఏ విధంగా కాలుస్తున్నానో. మెత్తగా అవ్వాలి వంకాయ, తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు రెడ్ చిల్లి అంటే ఎండుమిరపకాయలు కూడా పెట్టుకోవాలండి. ఎండుమిరపకాయలు కూడా కాలాలి, మాడనివ్వకుండా చూసుకోండి. రెండు కూడా మగ్గాలి. ఇది మాడకుండా చూసుకుని కాల్చుకోండి. చూడండి, ఇప్పుడు వంకాయ మీద ఉన్న తొక్క ఆ గుంజు రాకుండా పైన తీస్తే వచ్చేస్తుందండి. ఆ విధంగా తొక్క తీయండి వంకాయ అంతా కూడా. ఇప్పుడు చూడండి, ఆ ముచ్చుకుని వేరు చేయండి. ఆ ముచ్చుగా మళ్ళీ తీసి వేయటే మంచిగా ఉండదు. ఆ ముచ్చుకుని వేరు చేసి వంకాయని ముక్కలుగా కోసుకోవాలి. చూడండి, నేను ఏ విధంగా కోస్తున్నాను ఆ విధంగా కోసుకోవాలి. ఇప్పుడు చూడండి, గ్యాస్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకోవాలి. పెట్టుకుని ఆ బాండి వేడైన తర్వాత కొద్దిగా ముందు శనగపప్పు వేసుకుని కలపాలండి. ఒక్కసారి తిప్పుకోవాలి మాడకుండాను. ఇప్పుడు వెంటనే అందులో ఆయిల్ పోసుకోవాలండి. మళ్ళీ ధనియాలు వేయాలండి. ఇప్పుడు ఒకసారి కలపండి, మాడనివ్వకండి. ఒకసారి కలుపుకుని ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేయాలండి అందులోని. కూడా వేసిన తర్వాత ఒక్క వెల్లుల్లిపాయ రేక వేసుకోండి చాలు. చూడండి, పచ్చిమిరపకాయలు ముక్కలు చేసి వేసుకోవాలి, లేకపోతే పేలుతావని నేను కట్ చేస్తున్నాను స్పూన్తో. ఇప్పుడు జీలకర్ర వేసి ఒకసారి కలపండి అంతా, మాడనివ్వకండి. అందులోనే ఉసిరికాయంత చింతపండు తీసుకుని కలపండి ఒకసారి. చూడండి, వెల్లుల్లిపాయలు వేసుకోండి. అందులోని వెల్లుల్లిపాయలు వేసి మరలా కలపండి, మాడనివ్వకండి. సన్న మంట మీద పెట్టుకోండి. వేగిపోయినాయి కదా. మీకు రోలు ఉంటే రోట్లో వేసుకుని దంచుకోండి, రోలు లేకపోతే మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు ఉప్పు వేసుకోండి. మీ రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోండి. నలగగా దంచండి, కానీ బాగా మెత్తగా నలగాలంటే పలుకుల్లాగా ఉంచొద్దు. చూడండి, ఇందాక కాల్చి పెట్టుకున్న ఎండుమిరపకాయలు కూడా వేసి దంచండి. దంచారు కదండి. ఇప్పుడు నలిగిపోయింది. మనం ఇలా కోసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేయండి. అందులోని వేసి దంచండి. అది మెత్తగా దంచకూడదండి. అలాగ అనాలి. నేను అలా తిప్పుతున్నాను అలాగే అనండి, లేకపోతే మెత్తగా అయిపోతే పేస్ట్ లాగా అయిపోతే బాగోదు. చూడండి, లైట్గా దంచుతున్నాను. ఇప్పుడు మొత్తం నలిగిందండి. దాంట్లో ఇప్పుడు మనకు కడిగి కోసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలపండి. మెత్తగా అయితే చేయకండి, కలపడమే అది. నలగకూడదు కొత్తిమీర అందులోని.
నేను ఏ విధంగా చేస్తున్నాను ఆ విధంగా చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ అందులో ఉల్లిపాయ ముక్కలు వేయండి. ఉల్లిపాయలు వేసి కలపండి. మీకు ఎక్కువ కావలిస్తే ఎక్కువ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు. నాకు ఎక్కువ వద్దని తక్కువ వేసుకున్నాను. చిన్న ఉల్లిపాయ అయితే సరిపోద్ది. కలపండి, నలపొద్దు. పచ్చడి నలగొట్టారు కదా, అయిపోయింది. అది ఇప్పుడు బాండి గ్యాస్ వెలిగించుకుని బాండి పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకోవాలి. నేను అయితే ఇక్కడ పప్పు నూనె పోసుకుంటున్నానండి. నువ్వుల నూనె చాలా రుచి ఉంటుంది. మరి మీకు ఏ ఆయిల్ నచ్చినా ఆ ఆయిల్ పోసుకోండి. నేనైతే నువ్వుల నూనె పోసుకున్నాను. ఇదిగోండి నువ్వుల నూనె వేడైపోయింది. ఇప్పుడు అందులో ఆవాలు వేసుకున్నాను. ఆవాలు చిట్టుపెట్టలాడిన తర్వాత శనగపప్పు వేసుకుంటున్నానండి, పచ్చి శనగపప్పు. చూడండి, శనగపప్పు వేస్తున్నాను. జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సన్నని మంట మీద పెట్టుకోండి, హైలో పెట్టద్దు, మారిపోతుంది. ఇది ఎండుమిర్చి వేసుకోవాలి, కరివేపాకు, పసుపు వేయండి. ఒక అర స్పూన్ సరిపోద్ది, ఇంకో ఒక అర స్పూన్ వేసుకోండి. ఎక్కువసేపు మంట మీద ఉంచుకోండి. కొద్దిగా ఒక 2 నిమిషాలు మంట మీద ఉంచి ఇప్పుడు ఒకసారి కలపండి స్పూన్తో. దాన్ని తీసి మనం ఎక్కడైతే దంచి అందులోనే తాలింపు వేసేయండి. చూడండి, ఒకసారి మొత్తం అంతా కలపండి. పచ్చడి అంతా రెడీ అయిపోయిందండి. ఒకసారి కలిపేసి బౌల్లో తీసుకుని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.